హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎస్ఎంసీలో కీలకమైన పార్ట్ ఏంటంటే బీఓఎస్, బ్రేక్అవుట్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ ఇండ్యూస్మెంట్. ఇవి రెండింటిని క్లారిటీగా అర్థం చేసుకుంటేనే మనం ఏం చేయొచ్చండి, ఎస్ఎంసీలో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నేను పెట్టే ఎఫర్ట్ మీకు ఏ క్షణాలు నచ్చినా ఈ వీడియోకి ఒక లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. సర్వసాధారణంగా మనం ప్రైస్ యాక్షన్ ప్రకారం ఏం చేస్తామండి, మార్కెట్ అనేది ఇలా హయ్యర్ హైస్ని లేకపోతే లోయర్ లోస్ని ఫామ్ చేసుకుంటూ వెళ్తే దీన్ని మనం ఏమంటాం, స్ట్రక్చర్ అంటాం. మార్కెట్ యొక్క స్ట్రక్చర్ అంటాం. సో సర్వసాధారణంగా ఈ ఎస్ఎంసీలో మార్కెట్ యొక్క స్ట్రక్చర్ ఏర్పడాలి అంటే తప్పనిసరిగా మార్కెట్ అనేది మామూలుగా ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కదా, ఇక్కడ హయ్యర్ హై ఫామ్ చేసిందని మనం భావిస్తూ ఉంటాం. ప్రతి హయ్యర్ హై కూడా మార్కెట్లో ఏం కాదండి, బిఓఎస్ కాదు, బ్రేక్అవుట్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది కాదు. ఫుల్ ఫామ్లో ఏంటంటే బ్రేక్అవుట్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది కాదు. ఎప్పుడైతే మార్కెట్లో మనం నిన్న చెప్పుకున్నాం వ్యాలిడ్ ఫుల్ బ్యాక్ క్యాండిల్ క్రియేట్ చేసిన తర్వాత బ్రేక్అవుట్ అవుతుందో ఈ క్యాండిల్ని మనం ఏమంటామంటే బిఓఎస్ అంటాం. బిఓఎస్ అంటాం, బ్రేక్అవుట్ ఆఫ్ స్ట్రక్చర్ అంటాం. మరి మార్కెట్ అనేది ఏం చేస్తుంది, ఈ విధంగా మీదికి వెళ్తుంది, అంటే ఈ విధంగా మీదికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. ఇలా ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఇక్కడ ఏం చేసింది, ఒక వ్యాలిడ్ ఫుల్ బ్యాక్ క్యాండిల్ ఫామ్ చేసింది, డీసెంట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయినా కూడా దీన్ని ఏమన్నమాట, బిఓఎస్ అనమాట. బ్రేక్అవుట్ ఆఫ్ స్ట్రక్చర్ అని అనము. ఎప్పుడు బ్రేక్అవుట్ ఆఫ్ స్ట్రక్చర్ అంటాము అనే విషయాన్ని సేమ్ సిమిలర్గా ఇంకొక విషయాన్ని డ్రా చేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఏం కావాలి, ఒక వ్యాలిడ్ ఫుల్ బ్యాక్ అనేది ఉండాలి. సో గతంలో ఉన్న హైని ఒక డీసెంట్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత గతంలో ఫామ్ అయిన హయ్యర్ లో పాయింట్ ఏదైతే ఉంటుందో ఈ హయ్యర్ లో పాయింట్ని మళ్ళీ ఎప్పుడైతే మార్కెట్ వచ్చి మిడిగేట్ చేయడం, అంటే దీన్ని కంప్లీట్గా అంటే సెల్లర్స్ని ట్రాప్ చేయడం, మార్కెట్ కిందికి వెళ్తుందని సెల్లర్స్ని ట్రాప్ చేసి మార్కెట్ మీదికి వెళ్ళి గతంలో ఉన్న హైని ఎక్కడైతే క్రాస్ చేస్తుందో దీన్ని ఏమంటాం, యాక్చువల్గా వ్యాలిడ్ బిఓఎస్ అంటాం. ఇలా మిడిగేట్ చేయడాన్ని, గతంలో ఉన్న స్వింగ్ లోని హయ్యర్ లోని మిడిగేట్ చేయడాన్ని ఎస్ఎంసీలో ఏమంటారు, దీన్ని ట్రాప్ చేయడాన్ని ఏమంటాం, ఇక్కడ మిడిగేట్ చేయడం అంటాం. లేకుంటే ఎస్ఎంసీ ట్రాప్ అంటాం, స్మార్ట్ మనీ ట్రాప్ అంటాం. ఇలా ట్రాప్ చేసే క్యాండిల్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం ఏమంటామండి, ఇండ్యూస్మెంట్ అంటాం. సో బై సైడ్ అర్థమైంది కదా. సో సెల్ సైడ్ సింపుల్గా ఏంటంటే గతంలో ఇలా ఫామ్ చేసి ఇలా ఒక ఫుల్ బ్యాక్ని క్రియేట్ చేసి బ్రేక్అవుట్ అనే క్యాండిల్ని బ్రేక్అవుట్ ఆఫ్ స్ట్రక్చర్ సెల్లింగ్ సైడ్ అంటాం. అదే సెకండ్ టైం అయింది అనుకోండి, రెండవసారి, ఫస్ట్ దాని వ్యాలిడ్, సెకండ్ మళ్ళీ బ్రేక్అవుట్ ఆఫ్ స్ట్రక్చర్ రావాలంటే ఏం చేయాలి, గతంలో ఉన్న హయ్యర్ లో ఏదైతే ఉంటుందో దీన్ని మార్కెట్ అని మిడికేట్ చేయాలి. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఫస్ట్ ఫామ్ చేసే లోయర్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఇది వ్యాలిడ్ బిఓఎస్. సెకండ్ టైం మళ్ళీ ఇలా కిందికి వెళ్తే కాదు, ఏం చేయాలి, గతంలో ఉన్న హయ్యర్లో ఏదైతే ఉంటుందో ఈ లోన్ ఒక క్యాండిల్ కనుక కింది సైడ్ క్లోజ్ చేస్తే దాన్ని ఏమంటాం, బిఓఎస్ అంటాం. ఇక్కడ క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ చేస్తుందో దీన్ని మనం ఏమంటాం అండి, బిఓఎస్ అంటాం. దీన్ని ఇక్కడ హైని సిప్ చేయడాన్ని, తినడాన్ని, మిడిగేట్ చేయడాన్ని ఏమంటాం అండి, వ్యాలిడ్ ఇండ్యూస్మెంట్ అంటాం. వ్యాలిడ్ ఇండ్యూస్మెంట్ అనడం జరుగుతుంది. ఇక్కడికి అందరికి ఒక క్లారిటీ వచ్చింది కదా. మరి బిఓఎస్ ఏర్పడాలి అంటే ఓన్లీ గతంలో ఉన్న ఫుల్ బ్యాక్ క్రియేట్ చేసినంత మాత్రాన కాదు, మరి ఎప్పుడు అదొక వ్యాలిడ్ బిఓఎస్ అవుతుంది అనే విషయాల గురించి చూద్దాం. ఇన్వాలిడ్ బిఓఎస్ అవుతుంది అనే విషయాల గురించి చూద్దాం. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటిది, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, అంతకుమించి ఏం లేదు. సో ముందుగా సెల్ సైడ్ చూద్దాం. సెల్ సైడ్ చూసిన తర్వాత బై సైడ్ చూడడానికి ప్రయత్నం చేద్దాం. సో మార్కెట్ ఏమైంది, ఇక్కడ స్టార్ట్ అయింది, కిందికి షార్ప్గా ఫాలో అయింది, ఎక్కడ కూడా ఏం కాలేదు, మనకి ఒక డీసెంట్ ఫుల్ బ్యాక్ అనేది రాలేదు. సో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిది, స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ఏర్పడినప్పుడు మనం ట్రేడ్ చేసేటప్పుడు, స్మార్ట్ మనీ ద్వారా ట్రేడ్ చేసేటప్పుడు ఏం కావాలి, వ్యాలిడ్ ఫుల్ బ్యాక్ అనేది అవసరం.
సో వ్యాలిడ్ ఫుల్ బ్యాక్ ఎక్కడ వచ్చింది, గతంలో ఉన్న క్యాండిల్ హైని ఇది మిడిగేట్ చేసి మీదికి వెళ్ళింది కనుక ఇది ఒక ఫుల్ బ్యాక్ క్యాండిల్. అంటే ఇది ఫస్ట్ ఫుల్ బ్యాక్ క్యాండిల్, చిట్ట చివరి ఫుల్ బ్యాక్ క్యాండిల్ ఇది. మనం ఎప్పుడైతే గతంలో ఫామ్ అయిన లోని అంటే ఒక వ్యాలిడ్ ఫుల్ బ్యాక్ ఏర్పడిన తర్వాత గతంలో ఫామ్ అయిన లో ఏదైతే ఉంటుందో ఈ క్యాండిల్ని మనం ఏమంటామండి, బీఓఎస్ అంటాం. అంటే మీకు ఇక్కడ కనబడుతున్న కే క్యాండిల్ అని ఏమవుతుంది, బీఓఎస్ అవుతుంది. మరి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన సెకండ్ విషయం, ఫస్ట్ విషయం ఎవరైనా చెప్తారు అరే కింద క్లోజ్ అయితే అయిపోయా అని, కానీ ఇక్కడ ఏమైంది, ఒక క్యాండిల్ అనేది కింద క్లోజ్ కాలేదు. సేమ్ పిక్చర్ సేమ్ విషయాన్ని ఇక్కడ చెప్తున్నా. హెచ్ అనే క్యాండిల్ ఏం కాలేదు, కింద క్లోజ్ కాకుండా కింద ఉండి హైకి రిజెక్షన్ విక్కు కలిగి ఉంది. ఏముంది, రిజెక్షన్ విక్కు కలిగి ఉంది. మరి ఇలాంటి సమయంలో ఎగ్జాక్ట్ లో కింద సిప్ చేసి దీన్ని తిన్నా కూడా ఇది ఏం కాదట, వ్యాలిడ్ బీఓఎస్ కాదు. మరి ఎప్పుడైతే అండి, ఎప్పుడైతే గతంలో ఉన్న లో ఏదైతే ఉందో ఆ లో కింద రెడ్ క్యాండిల్ అనేది ఏం చేయాలి, క్లోజింగ్ బేసిస్లో క్లోజ్ కావాలి. ఏం కావాలి, క్లోజింగ్ బేసిస్లో క్లోజ్ అయ్యి ఇది ఇంత ఉండని, ఇంత పెద్దగా ఉండని, పెద్ద ఉన్న కూడా ఏమవుతుంది, వ్యాలిడ్ బీఓఎస్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ అర్థమైంది. సెకండ్ పాయింట్ అర్థమైంది. ఇది ఒకవేళ ఈ క్యాండిల్ ఇక్కడ క్లోజింగ్ బేస్లో ఇక్కడ అయి ఉంటే ఇదే వ్యాలిడ్ అవు. వీళ్ళు ఇక్కడనే రీటైలర్స్ అనేవారు ఏం చేస్తారండి, మిస్టేక్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. మార్కెట్ ఇక్కడ ఫామ్ అయింది అంటే మార్కెట్ ఇక్కడ ఫామ్ అయింది. ఈ పాయింట్ కీలకమైన విషయం, గుర్తుంచుకోండి, ఈ పాయింట్ కీలకమైన విషయం. సో ఇక్కడ ఏంటిది, కింది సైడ్ క్లోజ్ కావడానికి ప్రయత్నం చేసింది, ఇక్కడ ఒక రిజెక్షన్ విక్ ఫామ్ అయింది. చాలామంది మిత్రులు ఏం చేస్తుంటారు, గతంలో ఉన్న లో కింద ఈ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది, క్లోజ్ అయిందని దీన్ని ఏమంటారు, వ్యాలిడ్ బీఓఎస్కి కన్సిడర్ చేయడం జరుగుతుంది. బట్ ఇది ఇన్వ్యాలిడ్. ఎప్పుడు వ్యాలిడ్ అవుతుందండి, గతంలో ఉన్న లో కింద మళ్ళీ ఏం చేసింది, ఇక్కడ మార్కెట్ ఒక ఫ్రెష్ లోని క్రియేట్ చేసింది విక్ తోటి. దీని కింద ఏదైతే ఒక డీసెంట్ క్యాండిల్ క్లోజ్ అయిందో, ఇక్కడ నేను చూపెట్టినట్టుగా ఎన్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్లోజ్ అయిన క్యాండిల్ని మనం ఏమంటాం అండి, వ్యాలిడ్ బీఓఎస్ అంటాం. ఏమంటాం, వ్యాలిడ్ బీఓఎస్ అంటాం. ఇప్పుడు వ్యాలిడ్ గురించి చెప్పుకుందాం మనం. అసలు ఇన్వ్యాలిడ్ ఎప్పుడవుతుంది, అసలు ఎప్పుడు ట్రేడ్ చేయకూడదు అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే అదే పిక్చర్ని చూసుకోండి. మార్కెట్ ఇక్కడికి వచ్చింది, డీసెంట్ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ కాలేదు, నెక్స్ట్ క్యాండిల్ కూడా క్లోజ్ కాలేదు, అంటే గతంలో ఉన్న లో కింద క్లోజ్ కాలేదు కనుక ఏమవుతుంది, ఇన్వ్యాలిడ్ బీఓఎస్ అవుతుంది. ఇక్కడ చూడండి మార్కెట్ మీదికి వెళ్ళింది, ఇక్కడ క్లోజింగ్ బేస్లో అయిందా, కాలేదు కనుక ఇన్వ్యాలిడ్ అయింది. ఇక్కడ కూడా ఏంటండి, క్లోజింగ్ బేస్లో ఈ క్యాండిల్ కాలేదు, ఈ క్యాండిల్ కూడా కాలేదు, గతంలో ఉన్న లో కింద కాలేదు కనుక ఇన్వ్యాలిడ్ బీఓఎస్ అవుతుంది. మరికొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు బై సైడ్ చూద్దాం. బై సైడ్ ఏంటది, మార్కెట్ అనేది ఒక లో నుండి స్టార్ట్ అయ్యి హై అనేది ఫామ్ చేస్తుంది. ఒక హైను ఫామ్ చేసి గతంలో ఉన్న హై క్యాండిల్ యొక్క లోని సిప్ చేసినట్లయితే మనం ఏమంటాం, ఫుల్ బ్యాక్ అంటాం. ఏమంటాం, ఫుల్ బ్యాక్ అంటాం. ఎప్పుడైతే ఒక ఫుల్ బ్యాక్ ఫామ్ అయ్యి డీసెంట్ క్యాండిల్ దీని మీద క్లోజ్ చేస్తుందో దీన్ని ఏమంటాం, వ్యాలిడ్ బీఓఎస్ అంటాం. నెక్స్ట్ మార్కెట్ ఇక్కడ ఫామ్ అయింది, ఇక్కడ ఒక ఫ్రెష్ అయిన ఫామ్ చేసింది, మార్కెట్ కిందికి వచ్చింది, మీదికి వెళ్ళింది. ఇలాంటి క్యాండిల్ క్లోజ్ అయితే తీసుకోం. ఇక్కడ రెడ్ క్యాండిల్ కూడా హైని ఫామ్ చేసింది, అంటే ది హై మీద ఎప్పుడైతే డీసెంట్ క్యాండిల్ క్లోజ్ అయిందో దీన్ని ఏమంటాం, వ్యాలిడ్ ఫుల్ బ్యాక్ క్యాండిల్ అంటాం. బట్ ఇలా రిజెక్షన్ విక్ ఉన్న క్యాండిల్ కాదు. ఏంటంటే ఇలా రిజెక్షన్ విక్ ఉన్న క్యాండిల్ ఏ మాత్రం కూడా కాదు. నెక్స్ట్ క్యాండిల్ కనుక మనం చూసినట్లయితే ఈ క్యాండిల్ వ్యాలిడ్. సో మార్కెట్ హైను ఫామ్ చేసింది, ఫుల్ బ్యాక్ క్రియేట్ చేసింది, మీదికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చేసింది, మార్కెట్ ఒక డీసెంట్ క్యాండిల్ క్లోజ్ కాలేదు. మళ్ళీ ఈ క్యాండిల్ హై మీద ఎప్పుడైతే ఒక డీసెంట్ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయిందో, అంటే డీసెంట్ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయిందో ఈ క్లోజ్ అయిన క్యాండిల్ని మనం ఏమంటాం, వ్యాలిడ్ బీఓఎస్ అనడం జరుగుతుంది. ఏమంటాం, వ్యాలిడ్ బీఓఎస్ అంటాం. మనం ఇవరకైతే ఎలా అయితే సెల్లింగ్ సైడ్ చెప్పుకున్నామో అవే రూల్స్ బై సైడ్ కూడా ఉంటాయి. ఎక్కడ ఉంటాయి, అక్కడ హయ్యర్ లో కాడ ఉంటాయి, ఇక్కడ హయ్యర్ హైను ఫామ్ చేసినప్పుడు ఉంటాయి. ఒక డీసెంట్ క్యాండిల్ క్లోజ్ కాలేదు కనుక ఇదే వ్యాలిడ్ ఫుల్ బ్యాక్ కాదు. ఇక్కడ డీసెంట్ క్యాండిల్ క్లోజ్ అయింది, ఏమైంది, డీసెంట్ క్యాండిల్ క్లోజ్ అయింది. వై మరి ఇక్కడ వ్యాలిడ్ ఫుల్ బ్యాక్ కాదు, కారణం ఏంటిది, గతంలో ఉన్న హైని ఈ విధంగా డీసెంట్ క్యాండిల్ క్లోజ్ చేస్తే ఇట్ ఈస్ వ్యాలిడ్ బీఓఎస్ అవు. బట్ క్లోజ్ చేయలేదు కనుక అది వ్యాలిడ్ బీఓఎస్ కాదు.
ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఈ క్యాండిల్ క్లోజ్ చేయలేదు, ఈ క్యాండిల్ క్లోజ్ చేయలేదు, ఈ క్యాండిల్ యొక్క హైని ఇక్కడ క్లోజ్ చేసింది ఎన్ అనే క్యాండిల్. బట్ గతంలో ఏ అనేది ఏం చేసింది, హైని ఫామ్ చేసింది. ఈ హై ఫామ్ చేసిన క్యాండిల్ హైలో కనుక క్లోజ్ చేస్తే వ్యాలిడ్ బిఓఎస్ అవుతుంది. సో అన్ని సినారియోస్ అనేది మీకు అర్థమైనాయని భావిస్తున్నాను. వీటిని స్ట్రక్చర్ మ్యాపింగ్ ద్వారా, అంటే బుల్లిష్ స్ట్రక్చర్ మ్యాపింగ్ ద్వారా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మార్కెట్ ఏం చేసింది, ఇక్కడ నుండి ఇక్కడికి మార్కెట్ క్రియేట్ చేసింది, ఇక్కడ వ్యాలిడ్ పుల్ బ్యాక్ని క్రియేట్ చేసింది, ఇక్కడ ఒక డీసెంట్ బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ ఏంటంటే ఏం చెప్పాను నేను, బిఓఎస్ ఏర్పడింది, బ్రేక్అవుట్ ఆఫ్ స్ట్రక్చర్ ఏర్పడింది. సో మార్కెట్ టేకెన్ అవుట్ ఫస్ట్ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ అవర్ హయ్యర్ హై కన్ఫామ్. సో మార్కెట్ ఏం చేసింది, గతంలో ఉన్న హయ్యర్ లోని ఏంటది తిన్నది, ఏం చేసింది తిన్నది, మిడిగేట్ చేసింది. ఏం చేసింది, టేకన్ అవుట్, మిడిగేట్ చేసి మీద క్లోజ్ అయింది కనుక ఇక్కడ ఏంటంటే వ్యాలిడ్ బిఓఎస్ అని ఏర్పడింది. మార్కెట్ మీదికి వెళ్ళింది, మళ్ళీ మీదికి ఇక్కడ ఫ్రెష్ ఐని క్రియేట్ చేసింది. ఏం చేసిందంటే ఫ్రెష్ ఐని క్రియేట్ చేసింది. సో బిఓఎస్ ఇక్కడ ఫామ్ చేసింది. మళ్ళీ ఇక్కడ ఏం చేసింది, టేక్అవుట్ చేసిన పాయింట్ ఏదైతే ఉందో, లో పాయింట్ ఏదైతే ఉంటుందో దీన్ని ఏమంటాం, ఇండ్యూస్మెంట్ అంటాం. ఇక్కడ రెండు విషయాలను ఒకటేసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. మార్కెట్ మీదికి వెళ్ళింది, ఫ్రెష్ని క్రియేట్ చేసింది, అంటే ఫ్రెష్ లోన్ క్రియేట్ చేసింది, మళ్ళీ ఒక బిఓఎస్ ఏర్పడింది. ఇక్కడ మార్కెట్ ఏం చేసింది, మిడిగేట్ చేయడం జరిగింది, కన్ఫామ్ అంటే కన్ఫామ్. సో కన్ఫామ్ హై ఏదైతుంది, ఇదైతుంది. ఇందులోనే నెక్స్ట్ పార్ట్ చెప్పడానికి తర్వాత ప్రయత్నం చేస్తాను. మార్కెట్ వచ్చింది, ఇక్కడ ఏది కాదు. సో ఒక ఫ్రెష్ బిఓఎస్ని క్రియేట్ చేసింది, ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళింది, ఫ్రెష్ బిఓఎస్ని క్రియేట్ చేయడం జరిగింది. మనం అంతా చెప్పుకుందాం. స్ట్రక్చర్ మ్యాపింగ్ ఏంటది, బై సైడ్ చెప్పుకుందాం. ఇప్పుడు సెల్ సైడ్ చూడండి, ఒక ఇండ్యూస్మెంట్ క్రియేట్ చేసింది. ఏం చేసింది మార్కెట్, ఇక్కడ చూడండి అంటే ఒక ఫుల్ బ్యాక్ బిఓఎస్ని క్రియేట్ చేసింది, ఇక్కడనే ఫుల్ బ్యాక్ క్రియేట్ చేసింది, ఒక ఇండ్యూస్మెంట్ క్రియేట్ చేసింది. అంటే మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయం ఏంటిది అంటే నేను చెప్పేటప్పుడు మీకు ఏమైనా పొరపాటు చెప్పుంటే అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఇది ఇక్కడ ఫామ్ అయ్యే క్యాండిల్ ఏంటంటే ఫ్రెష్లో అవుతుంది. ఏమైతే ఫ్రెష్లో అవుతుంది. ఎప్పుడైతే మార్కెట్ అనేది ఈ విధంగా క్రియేట్ చేసి ఈ ఇంటర్నల్గా ఏమన్నా కానివ్వండి, మళ్ళీ దీని కింద క్లోజ్ చేస్తే ఇది ఒక ఫ్రెష్లో అవుతుంది. కానీ ఇక్కడ ఇది క్రియేట్ చేయకుండా, అంటే దీన్ని ఇక్కడ డ్రా చేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. బిఫోర్ చెప్పేటప్పుడు ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ సరి చేసుకోండి. ఇంటర్నల్గా ఏమన్నా ఫామ్ అయ్యి ఈ విధంగా క్రియేట్ చేసింది అనుకోండి, ఒక ఫుల్ బ్యాక్ క్రియేట్ చేయకుండా ఇక్కడ డీసెంట్ క్యాన్ క్లోజ్ చేస్తే ఇది ఫ్రెష్లో కాదు, ఇది మాత్రమే ఫ్రెష్లో అవుతుంది. ఓకే, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో మార్కెట్ ఏం చేసింది, ఒక ఇండ్యూస్మెంట్ క్రియేట్ చేసిన తర్వాత క్రియేట్ అయ్యేది ఏమవుతుంది, ఫ్రెష్లో అవుతుంది. లో తర్వాత మనం ఏం చేస్తాం, ఒక ఫుల్ బ్యాక్ గురించి వెయిట్ చేసి మళ్ళీ క్రియేట్ చేస్తే ఇది ఏమంటుంది, వ్యాలిడ్ బిఓఎస్ అవుతుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి, క్రియేట్ చేసింది. సో ఇక్కడ లోస్ని మాత్రమే క్రియేట్ చేసింది, ఇక్కడ ఎలాంటి ఫుల్ బ్యాక్స్ని మార్కెట్ అనేది క్రియేట్ చేయలే కనుక ఇక్కడ ఏమైంది, ఇక్కడ వ్యాలిడ్ ఫుల్ బ్యాక్ అయింది, మార్కెట్ ఇక్కడికి వచ్చింది. ఎంతో కొంత కన్ఫ్యూజన్ అయి ఉంటారు. సో మార్కెట్లో ఇక్కడ ఏంటిది, ఒక ఫ్రెష్ లోని క్రియేట్ చేసింది. బికాస్ రీజన్ ఏంటిది, ఇక్కడ వ్యాలిడ్ ఫుల్ బ్యాక్ అనేది సింగిల్ క్యాండిల్లో అయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. జై హింద్, శుభదినం.